ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో తెలుసుకుందాం. రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఉపవాసం యొక్క పరమార్థం ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ దశమి. ప్రయత్నాలు విజయాలను తెచ్చిపెడతాయి. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారానే శుభ ఫలితాలు ఏర్పడుతుంటాయి. బృహస్పతి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శనగల దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శుక్రుడితోటి యుతి, అలాగే బృహస్పతి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది చక్కటి అధికారాన్ని కలిగిస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలున్నాయి. తల్లితో విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా తొలగింపజేసుకోవటానికి, తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పాలు, పెరుగు, పత్తి, నీరు వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు అభివృద్ధి కోసం చేసే సర్వ ప్రయత్నాలకు, నూతన పెట్టుబడులకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. రాజకీయ రంగంలో కొత్త పథకాలను రచించుకోవటానికి, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకోవటానికి వైద్యులను కలుసుకొని కీలకమైన చర్చలు నిర్వహించడానికి కూడా ఈరోజు నక్షత్ర బలం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలను మాత్రం గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి మక్కువ పెరుగుతుంది. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల ద్వారా వెంటనే కార్యక్రమాలను ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులు జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని, బాధ్యతల్ని వైద్య వృత్తి వారు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం వృక్షానికి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని
విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. క్రీడా రంగం వారు సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. తద్వారా ఆకస్మిక విజయాలు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి స్తోమత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం ఉన్నప్పటికీ అనుకున్నవి అనుకున్నట్లుగా పొందలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన అంశాలు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి అనుకూలిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం, అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ప్రయోజనాల్ని స్థిరాస్తి రంగం వారు క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు కూడా ఏర్పడతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. గుర్తింపు కూడా పొందగలుగుతారు. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. విజయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని పెంచుతుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి.
రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలని ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు మొదట వేధించిన తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక అనుకూలతని ఆలస్యంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి తపన స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అడజడి తగ్గుతుంది. శత్రు భీతి పోతుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలని వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు ప్రయత్నపూర్వకంగా పారిశ్రామిక రంగం వారు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక చిక్కులు ప్రబలమైనప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆకస్మిక అనుకూల ఆర్థిక విషయాలు ఆనందాన్ని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. వ్యాపార రంగం వారికి మెలకువలు సులభతరం అవుతాయి. ఆర్థిక విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగిన్నెర పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా నష్టాలు ఏర్పడితే భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ఊరట లభిస్తుంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక వేదనలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి కూడా ఆర్థిక అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారిని కలవరపెడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రీడా రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు సహనం వంటివి అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు.
నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆనందకర వాతావరణం వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. శుభ ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీల సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విఘ్నాలతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల్లో కార్యసిద్ధి క్రమశిక్షణతో మాత్రమే ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమాలని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించలేకపోతారు. వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. అదృశ్య సంఘటనని గృహరీత్యా అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అలజడి పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం ప్రబలమవుతుంది. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి ప్రయత్నపూర్వకంగా ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. మహిళలకు ప్రోత్సాహం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలని విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. అతిశయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అలజడి స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. చిమ్మిలి నివేదన కూడా ఉత్తమ ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే శుక్రవారం నాడు శ్రీ అనంత పద్మనాభ స్వామికి పానకం, వడపప్పు భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా రుణ ఒత్తిళ్లు తక్షణమే కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఉపవాసం యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. పురాణ ఇతిహాసాలు ఆత్మజ్ఞాన సాధనలో ఉపవాసాన్ని ఓ సాధనంగా చెప్పాయి. పక్షంలో ఒకనాడు అంటే ముఖ్యంగా ఏకాదశి నాడు ఉపవాసం చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉపవాసం అంటే ఒకరోజు ఆహారం మానటం కాదు. మనస్సును ప్రాపంచిక ఆందోళనల నుంచి దూరం చేసుకుని భగవద్ ధ్యానంలో కాలం గడపడం అని అర్థం. చిత్తశుద్ధి, భక్తితో కూడినటువంటి ధ్యానం లేకుంటే చేసేది ఆహారం ఘనం అవుతుందే తప్ప ఉపవాసం కాదు. ఆధునిక శాస్త్రరీత్యా గమనిస్తే కడుపుకు అంటే జీర్ణ వ్యవస్థకు ఒకరోజు విశ్రాంతి ఇవ్వటం, శరీరంలోని అనేక శుద్ధి కార్యక్రమాలకు ఊతం ఇవ్వటం ఇది శరీరానికి మంచిది. దీనితో కలిపి భగవద్ధ్యానం చేయటం మనస్సుకు మంచిది, ప్రశాంతతను పెంచుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
వాస్తుశాస్త్రంలో నీటి యొక్క ప్రభావం అత్యధికంగా ఉంది. సంపద పెంచే మంచినీరు మహిమ మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుకే ఒక గృహం కట్టేటప్పుడు అక్కడ నీటి స్థానం బాగుందా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నీరు పరిపూర్ణంగా లభ్యపడతాయా లేదా, ఒక ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు కూడా అక్కడ నీటి ఎద్దడి లేకుండా ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించే తీసుకుంటూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గృహం కట్టేటప్పుడు మంచి నీరు పడటం అనేటువంటిది అదృష్టకరమైనటువంటి ప్రభావమే. ఆ ప్రదేశం యొక్క గొప్ప తత్వం గంగాదేవి యొక్క అనుగ్రహమే. అయితే నీరు పడటానికి మనం ఆచరించవలసిన విధి విధానాల్లో జమ్మి కొమ్మ అనేటువంటిది బాగా ఉపకరిస్తుంది. జమ్మి చెట్టు నుంచి కొబ్బరికాయ కొట్టి కనుక బోరింగ్ వేసినట్టయితే నీరు పట్టడానికి ఆస్కారం ఉంది అంటోంది వాస్తుశాస్త్రం. ఇక డబ్బు సంపాదించటం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నీటిపైన చంద్రుని యొక్క ఆకర్షణ ఉంటుంది. చంద్రుడికి గురు శుక్రులను ఆకర్షించే శక్తి ఉన్నది కాబట్టి ప్రతి మనిషికి కూడా శరీరంలో మనకి 70% నీరు ఉంటుంది. కాబట్టే మనిషిపై చంద్రుని యొక్క ప్రభావం ఉన్నది అని చెప్పేసి కూడా శాస్త్ర సంబంధమైనటువంటి విశేషం. ప్రతి వ్యక్తి కూడాను ఉదయాన్నే నిద్రలేస్తూ తప్పనిసరిగా నీరు తీసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగిన వారు ఎక్కువగా డబ్బు సంపాదిస్తూ ఉంటారండి అని చెప్పేసి కూడా మనకు నానుడి ఉంది. నీరు తక్కువగా తాగేవారు అత్యాశకు పోయి ఒకేసారి డబ్బు సంపాదించాలనే కోరిక కలిగి ఉన్నదంతా కూడాను ఏదైనా వ్యాపారంలో పెట్టి ఒక్కసారిగా నష్టపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సమయాన్ని వృధా చేయటం ఇలాంటి అలవాట్లు కూడాను నీరు తాగకపోవటం వల్ల సంభవిస్తాయి అంటోంది శాస్త్రం. మనం ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు అండి తప్పనిసరిగా ఒక చిన్న ప్యాకెట్ నీరు దగ్గర ఉంచుకొని గనక వెళ్ళినట్లయితే ప్రతి చోట కూడాను ఆర్థిక లాభాలే చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యానుకూలత కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. నీళ్లు ఉన్న చోట కాసేపు కూర్చోండి అంటే నదీ తీర ప్రాంతాలకు వెళ్ళటం. అందుకే సాయం సంధ్యా సమయంలో గనక అక్కడ గనక కూర్చొని ఆలోచన చేసినట్లయితే మంచి ఆలోచన పటుత్వం పెరిగి మీకు జీవితంలో అభివృద్ధి ఎలా సాధించాలి అనే ఆలోచనలు వస్తాయి. బయటకు వెళ్ళిన ప్రతి వారు కూడా ఇంటిలోనికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి రావయా అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. నీటికి అంత విలువ ఇచ్చారు. ఇక్కడ నీరు అత్యధికంగా కనుక వాడినట్లయితే ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి అని కూడా శాస్త్రం. ఈశాన్య మూల రాగి చెంబులో నీళ్లు పోసి ఒక గులాబీ పువ్వు వేసి ఉంచేటువంటి సాంప్రదాయం ఉంది. పరమేశ్వరుడికి నిత్యం అభిషేకం చేసినట్టు లెక్క. ఆ నీటికి అంత విశేషమైనటువంటి లక్షణం. చిన్న చిన్న ఇళ్లలో అపార్ట్మెంట్లో బాల్కనీల్లో ప్లాస్టిక్ బకెట్లు కానీ అల్యూమినియం బకెట్లో కానీ నీటిని నిల్వ ఉంచి అలా గనక వాయువ్యంలో గనక ఉంచినట్లయితే డబ్బు నిల్వ ఉంటుంది. వాయువ్యంలో నీటిలో పాలరాతి ముక్కలు వేయటం ఇంకా మంచిది. పాలరాయి మీ చెంత అదృష్టం మీ వెంట అన్నట్టుగా మీ యొక్క ట్యాంకులో అంటే ఇంటి పై భాగాన కట్టినటువంటి వాటర్ ట్యాంక్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ ట్యాంకులో పాలరాయి వేసి చూడండి, అదృష్టం వరించి తీరుతుంది. ఆర్థిక దుస్థితి అనేది రాదు ఆ ఇంట్లో. ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటపడటానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా కూడా చెప్పచ్చు. డబ్బు సంపాదించాలి అనేటువంటి తపన ఆలోచన సరళి ఇచ్చేది నీటి యొక్క వాడకం యొక్క ప్రభావమే. అంటే చంద్రుడు నీటికి సంబంధించిన కారకుడు. చంద్రబలం బాగా ఉన్నది అంటేనే ఆలోచన సరళి చక్కగా వస్తుంది. చంద్రుడు నీచ స్థితి పొందాడు అంటే విపత్కరమైనటువంటి ఆలోచన సరళి వచ్చి తీరుతుంది కదా. మరి అలాగే ఇంట్లో వాయువ్య దిశలో అక్వేరియం అంటే నీటిలో తేలియాడేటువంటి చేపలు, గోల్డ్ ఫిష్ మొదలైనటువంటివి పెంచటం వల్ల కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి లాభదాయకమైన ప్రభావాలు వస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार
कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे ఒకరికి చెప్పి వెళ్ళడం అన్నది అలవాటు అయిందనుకోండి, అన్ని వేళలా తన మనస్సు ప్రకోపం చెందిన రీతిలో బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. స్వీయ నియంత్రణ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి, వ్యక్తి తన జీవితాన్ని తాను ఒబ్బిడి చేసుకోవడానికి అది అవసరం అవుతుంది. ధర్మరాజు గారికి కృష్ణుడు కబురు చేశాడు అంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. వాళ్ళ 5 రాజకుమారులైన 5 ఇవాళ రాజ్య పరిపాలన చెయ్యగలిగినటువంటి సమర్థులైన, ఎవరికి వారు అరివీర భయంకరులైన, మహాప్రతాపవంతులైన, తేజోమూర్తులైన వాళ్ళ యందు ఒక కట్టడి ఉన్నది. వాళ్ళు ఎక్కడికైనా వెడితే అన్నయ్యకి చెప్పి వెడతారు. మీరు చూశారు, వెళ్ళేటప్పుడు అర్జునుడు ధర్మరాజు గారి యొక్క అనుమతి తీసుకుని వెళ్ళాడు. వెడుతున్నప్పుడు తాను ఎక్కడికి వెడుతున్నాడో, ఎన్నాళ్ళు వెడుతున్నాడో చెప్పాడు. కాబట్టి ఆ కాలము దాటిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి. నిజానికి ప్రభాస తీర్థం నుంచి ద్వారకా నగరానికి వస్తున్నప్పుడే ఆయన పెట్టుకున్నటువంటి కాల పరిమితి దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా సుభద్రా పరిణయం కోసమని చాతుర్మాస్య దీక్ష అనేటటువంటి నెపంతో ద్వారకా నగరంలో ఉండిపోయాడు. ఆయన తన అభిప్రాయాన్ని సాధించుకోవడంలో చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆయనకి సమయం తెలియకపోవచ్చు. కానీ అక్కడ ధర్మరాజు గారు ఎంత తల్లడిల్లిపోతాడు. పైగా అర్జునుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఫలానా చోట ఉన్నాడు అని తెలుసుకోవడం కుదరదు, మారువేషంలో ఉన్నాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అది తెలిసిన, ధర్మరాజాదులు బయలుదేరి వచ్చి గుర్తుపట్టిన, కథ అంతా రసాభాస అయిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా అంత జాగ్రత్తగా ఆలోచిస్తాడు కృష్ణుడు. అది నిజంగా చాలా అద్భుతమైన విశేషం. అంత బాగా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ దేని చేత అంకురిస్తుంది అంటే, జ్ఞానేంద్రియములకు విత్సలవిడితనం, నిరంతరం వాటిని ఆకర్షించేటటువంటి విషయాలు కళ్ళ ముందు చెవుల ముందు తిరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మనిషికి దృష్టి కేంద్రీకరణ ఉండదు. మనిషి దేని మీదైనా ముందు ఆలోచన పెట్టాలి అంటే సావధాన చిత్తుడై ఉండాలి. తాను సమయంలో దేని పట్ల ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎంత సమయాన్ని కేటాయించినప్పుడు దేని మీద ఎంతగా దృష్టిని పెట్టి ఆ పనిని నిర్వర్తించవలసి ఉంటుంది అన్న దాని మీద ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. అసలు తన ఆలోచన యందు తనకి స్పష్టత లేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు. ఏదో కార్యక్రమానికి వెడతాడు, కానీ ఎందుకు వెడుతున్నాడో, ఏం చెయ్యాలో, ఏం చేస్తాడో ఆయనకే స్పష్టత లేదు. ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆ కార్యక్రమాన్ని? కృష్ణుడు అలా కాదు. ఆయన సాక్షాత్ భగవంతుడైన, భారతంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంగా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క ప్రతి కదలికలో కూడా మనకు ఒక సందేశం ఉంటుంది. ఇలా బ్రతకడం ఆవశ్యకము సుమా అని తెలియచేస్తుంటాడు. అక్కడ అర్జునుడు ఏకాగ్ర చిత్తంతో తనని ధ్యానం చేసినంత మాత్రం చేత తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ ఉత్తర క్షణంలో ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. ఒక రాత్రంతా అర్జునుడితో ముచ్చట్లాడుతూ గడిపాడు. ఆయన మనసు తెలుసుకుని ఏది నోటితో చెప్పవలసిన అవసరం ఉండదో, ఏది నోటితో చెప్తే దానికి అందం ఉండదో, అది నోటితో చెప్పవలసిన అవసరాన్ని పరిహరించాడు. నీ చెల్లెలి పట్ల నాకు మక్కువ ఉన్నది అన్న మాట అర్జునుడి నోటి వెంట వస్తే, అప్పుడు కృష్ణుడు సుభద్రా వివాహం చేయించి ఉంటే ఏమో అదంత అందంగా ఉండేదో ఉండకపోయేదో. కానీ ఆయన మనసెరిగి ప్రవర్తించిన వాడెవరో ఆయన మిత్రుడు. ఎందుకని అంటే మిత్రత్వమునందుండే లక్షణం ఏమిటంటే మితము నుండి ఎప్పుడూ కూడా పైకి తీసుకెడుతూ ఉంటాడు. మితము అంటే కొంత పరిమితిలో ఉంటాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, అవతలవాడు కొంత పరిమితిలో ఉన్నాడు, యువతలవాడు కొంత పరిమితిలో ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ స్నేహ అంటే అంటుకొనుట, మనసులో అంటుకున్న కారణం చేత మిత్రుడయ్యాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మితము నుంచి అపరిమితము వైపుకి ఎత్తుతాడు.
తనతో పరిచయం అయినప్పుడు, తనకి మిత్రుడుగా పరిచయం అయినప్పుడు ఆయనదొక స్థాయి. ఈయనతో కలిసి తిరిగిన కారణం చేత, కలిసి తిరగడం అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, పద్మము పీత, పద్మము కప్ప, పద్మము చాపాల ఉండడం కాదు, ఒకరి పక్కన ఒకరు ఉన్నారా లేదా అన్నది కాదు ప్రాధాన్యత. అలా ఎన్ని సంవత్సరాలున్నా ప్రయోజనం ఉండదు. మనసు తెలుసుకుని ఉన్నారా అది ప్రధానం. మనసు తెలుసుకుని ఉన్నప్పుడు పద్మమునందు మకరందమున్నది అని పక్కన వనంలో ఉన్న తుమ్మెద గ్రహించినట్టు, మిత్రుడు సాటి మిత్రుని యొక్క హృదయమును తెలుసుకుని ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించినప్పుడు ఏమవుతుందంటే దానిని మించిన ఆనందం ఉండదు. అయితే అంత స్వాతంత్ర్యం అనుభవిస్తారు, కానీ ఎక్కడా కూడా సున్నితమైనటువంటి పరిధిని అతిక్రమించడం ఉండదు. ఎక్కడ సున్నితమైనటువంటి పరిధిని అతిక్రమించలేదో అక్కడే మిత్రత్వం నిలబడుతుంది. అది అతిక్రమించిన నాడు అసలు ఆ మిత్రత్వము నిలబడదు. అందుకే ఒక రాత్రి మాట్లాడుకున్న సుభద్రయందు తాను అనురక్తుడైనటువంటి విషయాన్ని చెప్పలేదు, కానీ మితము నుండి అపరిమితమునకు ఎత్తుతూ ఉంటాడు. అది కృష్ణుడి యొక్క స్వభావం. అందుకే కృష్ణుడితో మీరు ఏ భావనతో అంటకాగండి, భక్తితో అంటకాగండి, స్నేహభావంతో అంటకాగండి. అందుకే భారతంలోనే అనేక భావనలతో ఆయనతో కలుస్తారు. ఆయన లక్షణం ఏమి అంటే మితంలో ఉన్నవాణ్ణి అపరిమితం వైపుకి తీసుకెడుతూ ఉంటాడు. ఎన్నో 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 చేకూరుతుంటాయి. చేకూరి దుర్నిరీక్షుడై సమాజమునందు అబ్బా ఆయన అనిపించుకునేంత స్థాయికి తీసుకెడతాడు. ఆ తీసుకెళ్లే ప్రక్రియలో అంతర్భాగం సుభద్ర వివాహం. అర్జునుడికి కావలసినటువంటి ఆ సంకల్ప సిద్ధి జరిగేటట్టు చూద్దాం. దాంట్లో ఎంత జాగ్రత్త తీసుకున్నాడు అంటే, అన్నీ చేసినా ధర్మరాజు గారికి కానీ తెలియకపోతే అర్జునుడు ఇక్కడ ఉన్నాడన్న విషయం ఉపద్రవం వస్తుంది. అందుకని ధర్మరాజు గారికి కబురు వెళ్ళాలి. ఒకసారి కృష్ణుడి దగ్గర అర్జునుడు ఉన్నాడు అన్న కబురు వెళ్ళిపోతే 12 ఏళ్ల తర్వాత అర్జునుడు వెళ్ళినా ధర్మరాజు గారికి బెంగ ఉండదు. ఎందుకనంటే క్షేమకరమైనటువంటి చేతులలో ఉన్నాడు నా తమ్ముడు, బెంగలేదు. తండ్రి లాంటి వాడు ధర్మరాజు. అందుకే ఆయన ఊరట చెంది ఉంటాడు, లేకపోతే ఉపద్రవం వస్తుంది. ఆయన కానీ బయలుదేరి వచ్చిన ఇబ్బంది. పైగా తన పెద్దరికం ఏమైనట్టు, ఇక్కడ ఉన్నాడు అర్జునుడు అని కబురు చేయకపోతే. చూడడానికి ఇవి చాలా చిన్న చిన్న విషయాల్లా కనపడతాయి, కానీ పెద్దరికం అనేటటువంటిది మనిషి ప్రవర్తన చేత ఎలా సంతరించుకోవాలో తెలుస్తుంది. అందుకే అటువంటి పెద్దరికం కృష్ణ భగవానుడు. బలరాముడు పెద్దవాడైనా కేవలము పాండవుల యందు కౌరవుల యందున్నంత ప్రీతి ఉన్నవాడు కాడు. అందుకే సుభద్రా వివాహానికి ఆయన ఒక్కడే ప్రతిబంధకం. అందుకే శివపూజా మహోత్సవం అన్న పేరుతో ఆంతరద్వీపానికి పంపి ముఖ్యులతో కలిసి తాను తిరిగి వచ్చాడు. సుభద్రకి సంబంధించినంత వరకు తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అక్కడే ఉన్నారు, ఇతర పెద్దలు ఉన్నారు. వారందరూ వివాహానికి అంగీకరించారు. ఇక అర్జునుడు ఇంద్రుణ్ణి స్మరించాడు. ఆ ఇంద్రుడు వస్తూ వస్తూ బృహస్పతిని తీసుకొచ్చాడు. ఇంకంతకన్నా కావలసింది ఏమిటి, ఆయన దేవగురువు, మహానుభావుడు. ఆ బృహస్పతి వచ్చి ఆయనే ముహూర్త నిర్ణయం చేశాడు. ఈ ముహూర్తంలో సుభద్రార్జునులకు వివాహం జరగాలి అని. అష్టదిక్పాలకులు మొదలైన దేవతా శ్రేష్ఠులు, అత్రి, భృగు, నారదాది మహాములు సదస్యులు అంటే ఆ సభలో కూర్చున్నటువంటి పండిత మండలి, పెద్దలైనటువంటి వారు, ఆశీర్వచనము చేయడానికి కావలసినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకున్నవారు, అటువంటి పెద్దలు సభలో కూర్చుని ఉండగా కశ్యప ప్రజాపతి స్వయంగా ఆ వివాహానికి సంబంధించినటువంటి హోమకర్తగా ఉన్నాడు. హోమం చేస్తూ ఉండగా అరుంధతీదేవి, శచీదేవి, సత్యభామ, రుక్మిణి మొదలైన వారు ముత్తైదువులు చేసేటటువంటి పనులు చేస్తున్నారు. కొన్ని పనులు వివాహంలో సువాసినులు చేసే ఉంటాయి. అటువంటి పనులు ఏ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. అంటే ఎంత అంగరంగ వైభవంగా ఆ వివాహాన్ని చేయించాడో, పుట్టింటి వారి యొక్క సంతోషాన్ని బట్టి, వాళ్ళ పూనికని బట్టి తోబుట్టువు యొక్క సంతోషం ఉంటుంది. ఎందుకని ఆమెకి మనసులో ఒక చిన్న వెలితి ఒకటి ఉంది, పెద్దన్నగారు బలరాముడు లేడే అని. ఆ వెలితి కనపడకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. ఇంత పెద్ద ముత్తైదువులు, సాక్షాత్ అరుంధతీదేవి, ఇంద్రుడి భార్య శచీదేవి
మొదలైనటువంటి వాళ్ళు, తన భార్య రుక్మిణీదేవి, సత్యభామ, వీళ్ళందరూ కలిసి ఆ వివాహ కార్యక్రమమునందు ముత్తైదువులు చేసేటటువంటి పనులు చేస్తూ ఉండగా పరమాద్భుతమైనటువంటి రీతిలో సుభద్రార్జునుల యొక్క వివాహం పూర్తయిపోయింది. పరమాద్భుతమైనటువంటి రీతిలో సుభద్రార్జునుల యొక్క వివాహం పూర్తయిపోయింది. ఏమీ తెలియని వాళ్ళ ఒక దివ్యమైనటువంటి రథాన్ని ఇచ్చి అపారమైనటువంటి వేగంతో ఈ రథం బయలుదేరి వెళ్ళిపోతుంది. దీనికి బలిష్టమైనటువంటి గుర్రములు కట్టబడ్డాయి. ఇదిగో నీకు ధనస్సు బాణములు అందిస్తున్నాను, అర్జున క్షేమంగా బయలుదేరి సుభద్రని తీసుకుని మీ ఇల్లు చేరు అని ఇంద్రప్రస్థానికి వెళ్ళమని ఇద్దరిని రథం ఎక్కించి సాగనంపాడు. ఎక్కడ? అంతఃపురంలో. రథం వెళ్ళిపోతోంది. తాను మళ్ళీ పరివారంతో శివపూజా మహోత్సవం చూడడానికి అంతర్ద్వీపానికి వెళ్ళిపోయాడు. బలరాముడి దగ్గరే ఉన్నాడు. ఈలోగా ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాన్ని ఆ నగరం బయట పొలిమేరలలో చూశాడు. ఆయన పృథుశ్రవసుడు అని చెప్పి నగరాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన చూసి, అయ్యో ఇదేమిటి, సాక్షాత్ బలరామకృష్ణుల యొక్క చెల్లెలు దేవకీ వసుదేవుల యొక్క కుమార్తె సుభద్రాదేవిని అపహరించి తీసుకుపోతున్నాడే, ఈ విషయం రేపు పొద్దున్న తెలిసిందంటే బలరాముడికి కృష్ణుడికి లేనిపోని ఇబ్బంది. మేము లేనప్పుడు ఈ పిల్లని తీసుకుపోతుంటే మీరేం చేశారంటారన్న ఉద్దేశ్యంతో ఉత్తర క్షణంలో ఆయన నగారా మోగించాడు. నగారా మోగించి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. బలరాముడికి వినపడాలి అంతర్ద్వీపంలోకి. గబగబా బలరాముడు కూడా బయలుదేరి రావాలని సభాపాలుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహావీరుడు ఆయన కూడా నగారా మోగించాడు. సరే, ఈ నగారా బలరాముడి యొక్క చెవుల పడాలి. ఈలోగా అర్జునుడు కవ్వడి 2 చేతులతో బాణప్రయోగం చేస్తాడు. సుభద్రకి అర్జునుని యందు మక్కువ కలగడానికి ప్రధాన కారణాలలో అదొకటి. పెళ్ళవగానే ఆ ముచ్చట తీర్చడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ వెళ్ళేటప్పుడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుతూ వెళ్ళిపోయాడు అనుకోండి అర్జునుడు, సుభద్ర మనసులో ఖేదం కలుగుతుంది. వెళ్ళిపోయే ముందు నా ఊర్లో ఇంతమంది మరణించారే అని బాధ కలుగుతుంది. అర్జునుడి యొక్క యుద్ధం అంటే అంత చమత్కారంగా ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే, ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ బంగారు అరుగుల మీద, వీధుల మీద, ఇళ్ల యొక్క గుమ్మాల మీద, గోడల మీద, ఉద్యానవనాల్లో, తటాకముల ఒడ్డున అన్నిటి ముందర పడేటట్టుగా బాణములను ప్రయోగించాడు. ఎప్పుడైతే ఇన్ని చోట్లకు వచ్చి బాణాలు పడ్డాయో అడుగు తీసి బయట పెట్టడానికి భయపడ్డారు. ఒక్క క్షణంలో అది ఆయన యొక్క శక్తి. ఆయన అటువంటి బాణప్రయోగం చేశాడు. అమ్మ బాబోయ్, అర్జునుడి జోలికెడితే ఎవరికి వారికి హెచ్చరిక. ఎవరిని చంపడం కాదు, ప్రతి ఇంటి ముందు గడప ముందు బాణాలు, ఉద్యానవనాల్లో బాణాలు, చెరువులలో బాణాలు, అలాగే వీధులలో బాణాలు, గోడల మీద బాణాలు, వీటి మీద బాణాలు వేశాడు. కానీ ఆ బాణములను చూసి అడుగు తీసి ముందుకు వేయడానికి ఎవరికి వాళ్ళకే భయం వేసింది. అందరూ ఆగిపోయారు. ఎదురొచ్చినటువంటి సైన్యాన్నంతటినీ కూడా ఓడించి దారి చేసుకుని అపారమైనటువంటి వేగంతో ఆయన నగరు దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బలరాముడు బయలుదేరి వచ్చాడు. కృష్ణ భగవానుడు వచ్చాడు. అందరూ వచ్చారు. బలరాముడు కూర్చున్నాడు. కూర్చుని ఆయన అన్నాడు, ఇంతమంది వీరులం మనం ఉన్నాం, దుర్భేద్యమైనటువంటి నగరం, ఇటువంటి చోటికి అర్జునుడు వచ్చి మనకు సంబంధించినటువంటి పిల్లని చెప్పకుండా చెయ్యకుండా తీసుకెళ్ళిపోయాడంటే ఆయన చాలా సాహసం చేసినట్లు కదా. ఇంత సాహసం చేసినా కూడా మనందరం ఏమీ చెయ్యకుండా ఊరుకుంటే అప్రతిష్ట కదా, అగౌరవం కదా. అందుకే ఇప్పుడు మనందరం మహాసముద్రంలో ఉంది సైన్యం అంతా. ఈ సముద్రం లాంటి సైన్యం అంతా కలిసి వెళ్ళి అర్జునుడిని వెంట తరుదాం, వెంట తరిమి అర్జునుడిని పట్టి వెనక్కి తీసుకొద్దాం అని కృష్ణుడి వంక తిరిగాడు. కృష్ణుడు ఏం మాట్లాడటలేదు. ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అన్నాడు, నీ వెరుగకుండా గర్వముతో విజయుడు తా సుభద్ర తోడ్కొని బలిమిన్ పోవగ అంత సమర్థుడే నావుడు కృష్ణుండు రామునకు ఇట్లనియన్. కృష్ణ, నాకు అనుమానంగా ఉంది, నీకు తెలియకుండా అర్జునుడు ఇక్కడికి వచ్చి ఇంత గర్వంతో ప్రవర్తించి మన ఇంటికి సంబంధించిన పిల్లని పట్టుకుపోయాడా? నీకు తెలిసే ఉంటుంది. నువ్వు తెలిసి దగ్గర ఉండి ఈ వివాహాన్ని చేయించావని నాకు అనుమానం. నిజం చెప్పు, నీకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని అడిగాడు. అడిగినప్పుడు
అన్నయ్య అలా కాదన్నయ్య, నువ్వు ఒప్పుకోవన్నయ్య, అలా మొదలు పెట్టలేదు. కృష్ణ పరమాత్మ మాట్లాడడంలో చాకచక్యం అంటే అలా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఆవిష్కరించాలి అంటే గంటలు మాట్లాడడం వేరు. ఒక గంటన్నర సేపు ప్రసంగం చెయ్యండి అంటే గంటన్నర సేపు ప్రసంగం చేసినప్పుడు ఎంత సారవంతమైన విషయాన్ని ప్రతిపాదించవలసి ఉంటుందో మీరు ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి అన్నా కూడా 5 నిమిషాల ప్రసంగం కూడా అంత సారవంతము కావాలి. అసలు యథార్థానికి ఎక్కువసేపు మాట్లాడవలసిన అవసరం లేకుండా తక్కువసేపు మాట్లాడుతూ విధి విధానములను రూపకల్పన చెయ్యడంలో, తన ఆలోచనని ప్రతిపాదించడంలో, ఒక నిర్ణయాన్ని ప్రకటించడంలో బహు తక్కువ మాట్లాడి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాడు ఎవరుంటాడో వాడు సమర్థవంతమైన నాయకుడు. చాలాసేపు మాట్లాడాడు అనుకోండి, విసుగుస్తుంది వినేవాడికి. బా ఇప్పటికే అరగంట అయింది వింటూనే ఉన్నాం కదండి అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే పట్టుకునేటటువంటి శక్తి సడలిపోతుంది, తగ్గిపోయి పెద్ద ఉత్సాహం ప్రకటించకపోవచ్చు. కానీ ఒక్క 2-3 నిమిషాల్లో స్పష్టంగా తన అభిప్రాయం అవతల వారికి బాగా అర్థమయ్యేటట్టు, తను అనుకున్నట్టు కార్యక్రమం జరిగేటట్టు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ తన మాట చేత మంచి ఉద్వేగంతో ఆ అర్జునుణ్ణి వెంట తరిమి పట్టుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మహాసముద్రం లాంటి సైన్యం, అమ్మ బాబోయ్ కృష్ణుడు చెప్పింది నిజమే, మనం అనవసరంగా బయలుదేరకూడదని ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోవాలంటే దానికి ఆయన ఒక పర్వం అంతా ఏం మాట్లాడలేదు, ఒక్క పద్యంలో చెప్పాడంతే. అది కృష్ణుడి యొక్క సమర్థత. అది మనకి ఇవాల్టి రోజుల్లో అయితే ఉద్యోగం చేసే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని తీసుకుంటారు. అతను ఒక సంవత్సరంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడంలో ఆయన చూపించినటువంటి సమర్థత ఎటువంటిది అన్నప్పుడు దాన్ని వర్గీకరించి కొన్ని ఆయన యందు ఎలా ఉంటాయి అన్నది పరిశీలన చేస్తారు. అందులో ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆయన ఇతరులకు తన భావమును అందించడంలో ఎంత సమర్థవంతంగా అందిస్తాడు. విషయం తెలిసి ఉండడం వేరు, విషయము అందరికీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలగడం వేరు. ఒక విషయం అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తక్కువ మాట్లాడుతూ ఆయనకు అర్థమయ్యేట్టు చెప్పగలగాలి. ఆయన మాట్లాడింది ఒడిసి పట్టుకోగలగాలి చెవులు రిక్కించి, అంతేగాని వినలేదండి మీరు చెప్పినప్పుడు నేను అనకూడదు. అది ఎంతవరకు ఉందా సమర్థత ఈయనకి అన్నది ఆ వర్గీకరణలో ఒక విభాగం కింద తీసుకుంటారు. అసలు నిజంగా కృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి తీరు పరిశీలిస్తే రాయబారానికి వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడతాడు, తనలో తాను మాట్లాడుకుంటే ఒకలా మాట్లాడుకుంటాడు, బలరాముడితో మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు, ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అంతేకాని అన్ని వేళలా అతిశయంతో తననే పొగుడుకోవడం, అవతల వాళ్ళని తక్కువ చేస్తూ ఉండడం, లేకపోతే అవతల వాళ్ళని నిలబెట్టి మాట్లాడవలసి వస్తే మెతకతనంగా మాట్లాడడం అలా ఉండదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం, మాట చేత కార్యాన్ని సగం సాధించేస్తాడు కృష్ణుడు. అది ఆయన గొప్పతనం. అందుకే ఆయన బలరాముడి వంక అక్కడ ఉన్న సైన్యం వంక చూసి అన్నాడు, భరతకులాగ్రణి పాండవ సింహంబు సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి తన మేన మరదలి ధవళాక్షి తోడ్కొని చనియే ఆతనికది చనదే చెప్పుడా అప్పార్ధు పిరుంద మీరరుగంగా వాడంత అశ్రమ సాధ్యుడే ఆహవమున అఖిలాస్త్రవిదుడు ద్రోణాచార్య శిష్యుండు జిత కాశీ అని వాని చెప్ప వినరే వలవ ఉడుగుడెనిన వామను పలుకను వేల గడవదయ్యే వృష్ణి భోజ యాదవంబురాసి అట ధనంజయుడు అవిజేయుడభిమతార్థ సిద్ధి పొంది. ఒక్క పద్యాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా రచన చేశాడు మహానుభావుడు. ఏమి అర్జునుడి వెనక వెళ్ళి పట్టుకుంటాం అంటున్నారే అన్నయ్య, భరతకులాగ్రణి పాండవ సింహంబు, ఆయన ఆ భరత వంశంలోనే వన్నెకెక్కినటువంటి మహావీరుడు, పాండవులలో సింహం లాంటివాడు, సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి, 2 చేతులతో యుద్ధం చేస్తాడు సవ్యసాచి. పైగా అన్నిటిని మించి ఆయన ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసిన్నవాడు, ధర్మమును ఆచరించేవాడు. నీకు తెలియదా కృష్ణ అని అడిగావన్నయ్య,
ధర్మం ఉన్నది కాబట్టి, ధర్మము తెలిసున్నవాడు కాబట్టి, ధర్మము వినా వేరొకటి చెయ్యనివాడు కాబట్టే నేను జోక్యం చేసుకోలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.